తాళరేవు మండలం కోరంగి గ్రామం పాత కోరంగిలో అంబేద్కర్ యువజన సంఘం గ్రామ పెద్దల ఆధ్వర్యంలో భారతదేశ రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి 134వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా డాక్టర్ భానుమతి, యానా మున్సిపల్ వైస్ చైర్మన్ పెండెం సూర్యప్రకాష్, రాష్ట్ర సెట్టిబల్జ కార్పొరేషన్ డైరెక్టర్ టేకుమూడి లక్ష్మణరావు, మాజీ జిల్లా పరిషత్ సభ్యులు పొన్నమండ రామలక్ష్మి, జక్కల ప్రసాద్ బాబు, గ్రామ సర్పంచ్ పెయ్యల మంగేష్, శ్రీనివాస్, పోతుల రత్నకుమారిలు హాజరై మాట్లాడారు. ముందుగా ఏర్పాటు చేసిన జెండాను ఆవిష్కరించి అనంతరం బాబాసాహెబ్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రముఖ న్యాయవాది ఎడ్ల కుటుంబరావు అధ్యక్షతన జరిగిన జయంతోత్సవ సభలో మాట్లాడారు. చివరిగా ప్రముఖులను నిర్వాహకులు సత్కరించారు. వేలాది మందికి అన్న సమారాధనను నిర్వహించారు. ముఖ్య అతిథి శ్రీమతి భానుమతి గారు అలాగే పాల్గొన్న పెద్దల చేతుల మీదుగా అంబేద్కర్ గారు పుట్టినరోజు కేకును కట్ చేయడం జరిగింది. కోరంగి యువజనం తరఫున పెద్దల తరఫున మరి గౌరవం తెలియజేస్తూ యూత్ సభ్యులందరూ వచ్చి దయచేసి బాబు అంబేద్కర్ గారు ఆ కోరం వచ్చేసి బాబాసాహెబ్కి ఎగనెస్ట్ గా ఏమీ చెప్పలేదు. అందుకనేసి అది వీగిపోయింది. గాంధీ అడిగిన కమ్యూనల్ అవార్డుని తీసేయాలనే దానికి రామ్సే మెక్డొనాల్డ్ ఒప్పుకోలేదు. ఒప్పుకున్నప్పుడు గాంధీ గారు ఏం చేశారు, ఎలవాడ జైల్లోని ఆమరణ నిరాహార దీక్షకి కూర్చున్నారు. విద్యలో మీకు జ్ఞానం వస్తుంది కాబట్టి చదువుకోండి అన్నారు. చదివిన తర్వాత చదివేసిన తర్వాత డిగ్రీ చదివిన పిల్లలు కూడా డబ్బు సంపాదించేస్తున్నారా 5 సంవత్సరాల వరకు అవిశ్రాంతంగా అంటే విశ్రాంతి లేకుండా పాటుపడ్డాడు. ఎవరి గురించి పాటుపడ్డాడు? తన జాతి ప్రజల గురించి పాటుపడ్డాడు. వేల సంవత్సరాల నుంచి మారుతున్న మన గురించి. కారణం ఏంటి? బ్రాహ్మణీయ శక్తులు అవన్నీ కూడా ఆయనకి జ్ఞానం వల్ల ఎలా తెలిసింది అంటే ఆయన ఒక వర్డ్ రాస్తారు, చరిత్ర తెలిసారు. మన చరిత్ర ఏంటి అనేది ఆయనకి స్పష్టంగా తెలుసు. ఆయన 16వ సంవత్సరంలో ఆయన 15వ సంవత్సరంలో మెట్రికులేషన్ పాస్ అయినప్పుడు ఆయనకి బుద్ధుడి చరిత్రని అర్జున్ కేల్కర్ అని ఆయన ఉపాధ్యాయుడు ఇచ్చినప్పుడు బుద్ధుడి గురించి తెలుసుకున్నాడు. ఆయన కొన్ని మీకు ఏం చేయాలో ఆ మార్గంలో నడవండి అని బాబాసాహెబ్ బోధించు, సమీకరించు, పోరాడు అనే స్లోగన్స్ని దాని